నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. జూన్, జూలై తర్వాత కత్తెర పంట చేస్తున్నారు గదా! కత్తెర పంట తర్వాత వచ్చిన సమస్యలేమున్నాయి మీకసలు ప్రధానంగా? అప్పుడు సమస్య ఇగురొస్తుండేది. హ్మ్. ఇగురొస్తున్నప్పుడు ఇగురులోనే మొత్తం గుడ్డొచ్చేది. ఓకే. ఇగురు మీద. హ్మ్. ఇగురు మీద గుడ్డొస్తే మాకు వాస్తవంగా సార్ చెప్పినట్టు మేము ప్రభుత్వ కొట్టేది. హ్మ్. అప్పుడు. మీ కంపెనీ పరిచయం మాకు లేనప్పుడు, ఓకే. ఈ సార్ పరిచయం లేనప్పుడు మేము అవే కొట్టేది. అవి కొడితే పోకపోయేది, పోయేది ఇగుర్లు అక్కడక్కడక్కడనే పలిగేది, అంతా అక్కడక్కడనే గంజి పూతొచ్చేది. తెగుల్లాగా గజ్జి ముడుచుకుంటూ రావటం. తెగులొచ్చి గంజి తెగులు పూత ఉండేదన్నట్టు. గూడా నిండుగా రాకపోయేది. ఈ పవర్ ప్లస్ కొట్టినంకనే హ్మ్. ఈ చిన్న చివరి పవర్ ప్లస్ కొట్టినంక పూత మంచిగా నీట్‌గొచ్చి ఇంతింత గండుగా పూతలు. హ్మ్. అంటే పంగ ఇట్లా సాగినా గూడా అల్ల పూతొచ్చేది తర్వాత. ఓకే. అది కొడితే. హ్మ్. అది కొట్టకపోతే ఆ పంగతోటి ఆగిపోయేది మాకు. ఓకే. అది మంచి పని చేసిందది. మనకి నెక్స్ట్ కత్తెర పంట తర్వాత క్రాప్ ఏ దశలో మనకి ఏర్పడుతుంది సార్? జనరల్‌గా ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి పూతలొచ్చే టైమే అది. హ్మ్. ఆ టైంలో మనం పూతలు తెప్పించుకోవాలంటే కొంచెం చాలా వరకు ఎక్కువ అడ్వైస్ కరెక్ట్‌గా తీసుకోవాలి దానికి. హ్మ్. అంటే ఫ్లక్చుయేషన్ ఎట్లుంటదనంటే ఎక్కువ వర్షాలొస్తుంటాయి. టెంపరేచర్ ఉండదు. అవును. ఆ టైంలో చలి ఉంటది. ఆ అవును. పరిస్థితులలో రైతు కొద్దిగా కన్‌ఫ్యూజ్‌లో ఉంటాడు. కాపోతే సలహా అనేదేంటంటే నాలాంటోళ్ళు సలహా ఇవ్వటం వల్ల కాన్ఫిడెంట్‌గా ఎళ్ళిపోగలుగుతారన్నట్టు వాళ్ళు. ఓకే. ఎట్లా అంటే సార్‌కి అనుభవం ఉంది కాబట్టి దీన్ని సార్ చెప్పినట్టుగా పోదాం అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేసుకొని వస్తుంటారు. దీన్ని గూడా మళ్ళీ ఒకేసారి వీడు సలహా చెప్పి పోయేటట్టు కాకుండా తర్వాత గూడా తోటని విజిట్ చేసి ఏ స్థితిలో ఉంది అసలకు, గ్రోత్ ఎంతొస్తుంది, దాన్ని ఫ్లవరింగ్‌కి కన్వర్ట్ చేయటానికి ఎట్లా ఏంటి అనే దాన్ని బట్టి అప్పటికప్పుడు దాని పరిస్థితిని బట్టేసి ఏం చేస్తామంటే మనం ఈ ఫ్లవర్ ఫ్లో గాని, ఫ్లవర్ ప్లస్ గాని అయ్యేమో మన దాంట్లో ఉన్నాయి అది పూతలు హ్మ్. రావటానికి. దీంతో పాటు పవర్ మ్యాక్స్ అన్నది ఫార్ములా 4 అన్నదాన్ని 4 మనం లీటర్‌కి 5 గ్రాముల చొప్పున దాన్ని ఆ స్ప్రేయింగ్‌లో ఇచ్చేస్తుంటాం. హ్మ్. తర్వాత ఇది ఒక దఫా ఇచ్చి అయిపోవటం గాకుండా కూడా 1261 అనే దాన్ని అప్పుడు ఆ టైంలో కింద తేమ ఎక్కువుంటది. పైన టెంపరేచర్ తక్కువుంటది కాబట్టి పూతలు రావు. హ్మ్. ఆ పరిస్థితుల్లో మనం 1261 దాన్ని మళ్ళీ కూడా ఇంకోసారి అప్లై చేయాల్సుంటది. అవసరమైతే డ్రిప్‌లో కూడా పంపియాల్సొస్తది. ఓకే. ఎందుకంటే దాని అనుకూలతను బట్టి మనం పోవాల్సొస్తది. చెట్టు ఎట్లుంటదో దాన్ని బట్టి. మీరన్నట్టు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు వర్షం హ్మ్. పడుతుంటది కొన్ని రోజులు. కొన్ని అవును. రోజులు చలి వాతావరణం ఎక్కువుంటది. దానివల్ల హ్మ్. చెట్టుకి ఏమన్నా సమస్య మీరు చూసారా పర్టిక్యులర్‌గా? ఆ! చలి బాగా ఉన్నప్పుడు ఇది రాలుతుండేది సార్. హ్మ్. పూతలు రాలుతుండేది. హ్మ్. పూతలు రాలటం. రాలటం అయ్యేది. హ్మ్. ఓకే. చలిలో మళ్ళీ బిడుసుకపోయినట్టుండేది ఆకులు. ఓకే. ఆకులు బిడుసుకపోయినట్టు దాంతో ఇట్లా పాటు ఇట్లా నల్లి సమస్య నల్లి గూడా ఎక్కువ. సమస్య ఈ హ్మ్. సంవత్సరంలో ఆ బాగా సంవత్సరం నల్లి సమస్య ఉంది అట్లొచ్చేది. బాగా. ఓకే. ఇప్పుడు ఈ సారు వచ్చినంక ఇయన్నీ చెప్పినంకనే అదే. అదే. ఎక్కువ మాక్సిమం ఈ తోటలలో టిప్స్. ఆ! నల్లి ఒకటి, నల్లి సొల్లు, సొల్లు. హ్మ్. కాయకి సొల్లు రావటం, సొల్లు రావటం ఎక్కువ. అదంతా దాన్ని సక్ జేయటం అనేది జరుగుతుందన్నట్టు. సొల్లుకి ఏ మందు వాడారండి మీరు? సొల్లుకు డియోసిన్ కొట్టాను సార్. మంచి పని చేసింది. హ్మ్. ఒకటేసారి కొట్టినా. ఓకే. మంచి పని చేసింది. సార్ మళ్ళీ గూడా నువ్వు రెండోసారి ట్రై చెయ్యి. ఇంగ హ్మ్. రాదన్నాడు. ఓకే. ఇగ మళ్ళీ రెండోసారి గూడా సార్ మన రాశి నిన్న మంగేమన్నా ఏర్పడిందా మీకు? మంగు అప్పుడు వర్షం వల్లనే వచ్చిందది. వర్షంలో మనం కొట్టినాం. సార్ కూడా చెప్పిండు. కానీ హ్మ్. కొట్టి ఇంటికి రాగానే రావటం వర్షం. మళ్ళీ తర్వాత నిన్న మొన్న కొట్టినాక 2 సార్లు, 3 సార్లు కొట్టించాను సార్. ఇక లేదు. సమస్య లేదు. మంగు సమస్య లేదిక. మంగు మంగు సమస్య గాని, లేదు. సొల్లు గాని ఏ సమస్య ఏ లేదు. సమస్య లేదు. తేట ఇప్పుడు నా తోట మంగుకనేది ఫ్రీగుంది సార్. మనం హ్మ్. ఆ! మన కంపెనీలో వచ్చింది లేటెస్ట్‌గా వచ్చింది సిన్‌మైట్ ఆ! అన్నదాన్ని. సిన్మేట్. ప్రాపర్గేట్ 57% అన్నదాన్ని. దాన్ని వాడిచ్చినాం. దాదాపుగా ఈ ఏరియాలో అందరు రైతులకు వాడిచ్చినాం. అది బాగుందనేది రైతుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ ఉంది. బాగుంది. అది ఎలా ఉంది? మంచిగుంది. రైతు మన ఆ! దగ్గర ఉన్నారు కదా! రైతులే అదే. ఆ! కొనుక్కున్నారు కదా! మంచిగుంది చెప్పండి సార్. ఎట్లా ఉందది? సిన్‌మైట్ అనే ప్రొడక్ట్ ఎట్లా సిన్మైట్ వాడారు? అనే ప్రొడక్ట్ సూపర్ పని చేసింది సార్. ఓకే. సూపరు. హ్మ్. ఇంతవరకు అసలు అలాంటి మంది రాలే. ఆ టెక్నికల్ ఉన్నదే రాలే మాకు. హ్మ్. ఇప్పుడు నేను తోట పెట్టి 10 సంవత్సరాలు ఈ తోట. ఓకే. 10 సంవత్సరాల నుంచి అసలు ఆ టెక్నికల్ ఉన్న మందుకి ఎవ్వరు రాలే. ఇప్పుడొచ్చింది. హ్మ్. మాకింక అలాంటి సమస్య రాదని మేము అనుకుంటున్నాం. ఓకే. మంచి పని చేస్తుంది. ఇంకేమైనా సమస్యలున్నాయా మీకు? దీంట్లో కాయ పగుళ్ళు సంథింగ్ వస్తుంటాయి కదా! లేదు సార్. పౌల్డ్ గూడా లేదు సార్. మందు ఆల్రెడీ కొట్టిచ్చిండుగా. హ్మ్. కొట్టినాం అది మందు. ముందే కొట్టుకోవడం వల్ల ఈ సమస్యలు ఆ! రాకుండా పోయినాయా? ముందుగుంది. అదేమైతుందంటే స్టార్టింగ్‌లో మనం ఫ్లవరింగ్ తెప్పించేటప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇది బోరాను, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కాయ పగుళ్ళు అనేదొస్తది. ఓకే. అదైతే మనం బోరాన్ అనే దాన్ని మనం అప్లై ఎట్లా చేస్తున్నాం అనంటే, పూత రావటం కోసం లీఫ్ సైజ్ అనేది కూడా చిన్నగా రాకుండా, పొట్టిగా రావటం, ఇలాంటి సమస్యలను రాకుండా మనం ముందు జాగ్రత్తనే ముందు జాగ్రత్త. తీసుకొని అప్పుడు దాన్ని స్ప్రేయింగ్ చేపిస్తున్నాం. 2 ఓకే. సార్లు, 3 సార్లు మనం ఆ టైంలో స్ప్రేయింగ్ చేపిస్తున్నాం. హ్మ్. ఏది పూత రావటానికి, తర్వాత కాయ కూడా డ్రాపింగ్ కాకుండా డ్రాప్. ఉండటానికి, ఓకే. తర్వాత లీఫ్ సైజ్ అనేది పెరగటానికి, ఆ లీఫ్ సైజ్ అనేది గూడా ఇట్లా పొట్టిగా రాకుండా, ఇలాంటి చిన్న చిన్న ఆకులు ఇలాంటియి అనేది ఇట్లా రాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకొని దాని మీద స్ప్రేయింగ్ అప్లై చేపిస్తున్నాం గాబట్టి, హ్మ్. కాయ దశకొచ్చేసరికల్లా గూడా కాయ మీద ఈ పగుళ్ళనేది రావట్లేదిది. ఓకే. ఆ సమస్యని అంటే రైతులు నివారించగలిగినాం. ముందుగానే గమనించాలి ఏదైనా గూడా. గమనిస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏమైతుందంటే, ఈ తోటలో జరుగుతున్న సమస్యలేందంటే, టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ ఏమైతుందనంటే,
కొమ్మ ఎండటం, ఓకే. తర్వాత ఆడ నుంచి కొమ్మ ఎండుకుంటూ వచ్చేసి బంక రావటం ఇవి అనేది మనం స్టార్టింగ్లో సిఓసి అది కాప్సినాను ప్లాంటోసిన్ కొట్టించినా అది మొదటి దశలా. ఓకే. తర్వాత కాయ దశకు వచ్చేసరికల్లా ఏమవుతుందంటే మన ఫర్టిలైజర్ ఇవన్నీ వాడుతున్నాం, టెంపరేచరు, పశువుల ఎరువు ఇవన్నీ వాడటం, వాతావరణంలో మార్పులు రావటం వల్ల ఏమవుతుందంటే ఆ కొమ్మలనే ఎండటం, ఇట్లా కొమ్మలు ఎండటం, బంక రావటం, ఓకే. సడన్గా కొత్తగా ఉన్న దాన్ని కూడా ఏంది ఎండటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ సమస్య ఆ ఆ. కొమ్మ అనేది సడన్గా ఎండటం అనేది జరుగుతుంది అన్నట్టు. దానికి గాని ఏం చేస్తున్నాం అని అంటే మనము ప్లాంటోసిన్ అన్నదాన్ని సింగిల్గా ప్లాంటోసిన్ అన్నదాన్ని లీటర్కి పూర్తిగా మొత్తం టెంపరేచర్ 1 ml. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు భూమిలో ఉన్నటువంటి అంటే మొక్కలో ఉన్న లోపాలనేవి కూడా కొన్ని బయటపడుతుంటాయి అన్నట్టు. ఓకే. క్రాప్ దశలో ఉన్నప్పుడే పడుతుంటాయి. రెస్ట్‌లో ఉన్నప్పుడు ఈ సమస్య రాదు. ఎందుకంటే దాని మీద చెట్టు మీద లోడ్ పడదు అప్పుడు రెస్ట్‌లో ఉన్నప్పుడు. ఏమవుతదంటే న్యూట్రల్‌గా అయిపోతది కదా అప్పుడు ఆ దశకి. ఈ దశలో ఏందంటే కాయ దశలో ఉన్నప్పుడు ఏందంటే లాట్ ఆఫ్ ఫుడ్ కావాలి దానికి. ఎక్కువ న్యూట్రిషన్ కావాలి, ఎక్కువ ఎన్‌పికే గాని న్యూట్రిషన్ ఎక్కువ బాగా తీసుకుంటది. దానివల్ల ఏందనంటే అప్పుడు లోపాలనేవి బయటపడతది. బోరాన్ లోపం, కాల్షియం లోపం ఇలాంటి సమస్యలనేవి బయటపడతది. దానికి గాని ఏందంటే మన దాంట్లో కాల్షియం నైట్రేట్ కూడా ఉన్నది. ఇక కాల్షియం నైట్రేట్ డ్రిప్ ద్వారా ఇప్పిస్తాం. తర్వాత లీటర్‌కి 5 గ్రాముల చొప్పున పైన కూడా స్ప్రేయింగ్‌లో ఇప్పిస్తాం అన్నట్టు. ఇది కాకుండా కూడా మనం జాగ్రత్తగా ఏందనంటే యాంటీబయాటిక్‌గా మనం ఒకసారి ప్లాంటోసిన్ అన్నదాన్ని దాన్ని కూడా స్ప్రేయింగ్ చేస్తాం. దీని యొక్క ప్రత్యేకత ఏందనంటే ప్లాంటోసిన్ అన్నదాన్ని న్యూట్రిషన్‌లో కలిపి కొట్టొచ్చు. వేరే పెస్టిసైడ్ దాంట్లో కూడా కొట్టిస్తున్నాం. దాంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. రైతుకి ఏమవుతదనంటే ఒకేసారి మనం ఇది చేస్తున్నాం స్ప్రేయింగు. తర్వాత సేమ్ టైమ్‌లో కూడా పిందె డ్రాపింగ్ కాకుండా కాయ ఓకే. సెట్టింగ్ కావటానికి, ఆ లీఫ్ కూడా మంచిగా రావటానికి మనం అలానే అవును. న్యూట్రిషన్ కూడా కలిపి వాడుకుంటున్నాం. ఓకే. సేమ్ టైమ్‌లో అదే కాకుండా దాంతోపాటు 319 గానీ ఇలాంటివి మనం కలిపి సెట్టింగ్ కోసం చేసుకుంటున్నాం. దాన్ని మళ్ళా నేను తర్వాత వచ్చి కూడా ప్రత్యేకంగా దాన్ని విజిట్ చేసినప్పుడు కూడా ఆ సమస్య లేదు. ఫార్మర్ నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎట్లా ఉంది, ఏంది, అవును. గమ్ కంట్రోల్ అయిందా లేదా, కొమ్మ కంట్రోల్ అయిందా ఎండటం అనే దాన్ని కూడా మళ్ళా మనం తెలుసుకొని గమ్ము దాన్ని చాలా మంచి కంట్రోల్ చేసేస్తాం. అయింది సార్ అది కొట్టించినాక. ప్లాంటోసిన్ కొట్టించిరు కదా సార్ మీరు. ఆ! ఆ? చెప్పు. అక్కడ ఇగో ఇక్కడ ఉంది సార్ గమ్ము. ఇది హ్మ్. ఎంత గట్టి మారిపోయింది అనమాట. ఆ ఫస్ట్‌లో ఉండే ఇదిగో సార్. ఇది మెత్తగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు గట్టిగా అయింది మొత్తం. ఇగో ఈడ. ఓకే. ఇది మొత్తం మెత్తగా అయింది. గమ్ము కనిపిస్తుంది కొంచెం గమ్ము. కొంచెం ఇది. ఆ, ఈ గమ్ము ఇగో ఈ గమ్ము కూడా ఓకే. ఇట్లా ఇది వరకు ఇట్లా పట్టుకుంటే ఇట్లా చెయ్యి దిగేది అల్లా కొయ్యలు. ఓకే. ఇంకో గట్టిగా కాండం అయిపోయి మెత్తగా అయిపోయేది. మెత్తగా అయిపోయి ఇంకా ఎక్కువ వస్తా ఉండేది, కారుతా ఉండేది ఇట్లా. ఓకే. అది కొట్టడం వల్ల ఇగో గట్టి ఇది పడిపోయింది మొత్తం కాయ సొల్లు అనేది ఇది కాయ సొల్లు అనేది సార్. అది తగ్గిపోయిందా? తగ్గిపోయిందా? ఇది తగ్గిపోయింది సార్. పోయింది. అది తగ్గిపోయింది. ఇది కొట్టినాక తగ్గిపోయింది. 2 సార్లు స్ప్రే చేయించారు సార్. దీంతో ఎమ్మటే ఆగిపోయింది ఇంతటితో. అయిపోయింది. ఇంతటితో అయిపోయింది. ఇది అప్పుడు ఫస్ట్ చిన్న గోల్ సైజ్ అప్పుడే వచ్చింది ఇది. ఓకే. అదే ఇది ఇక ఉమ్. ఇంకా లేదు, దాని తర్వాత పెరగలేదు అది. పెరగలే. ఓకే. ఆ మందు సూపర్ పని సార్ ఎమ్మటే ఫోన్ చేసి చెప్పిన ఆ. సార్ మంచి పని చేస్తారు ఈ మందు మాత్రం. ఇగో ఈ దీని కాయకి మీరు లేదు. ఓకే. తర్వాత ఈ- దీనికి లైట్ గా అట్లా. వచ్చింది. తర్వాత కాయలకు వచ్చేసరికల్లా లేకుండా పోయింది. ఇగో ఈ కాయల మీద లేదు. లేదు. ఇదే మనకు నిదర్శనం అనేది. అదే, అదే. నిన్న మన నల్లికి కూడా సారు ఇట్లా ఇది ఇచ్చింది సార్. ఉమ్. డ్యూయసిన్ దీక్షనే ఇచ్చిరు, మంచి పని చేసింది. పోయింది. అదే. ఇది వరకు బూడిద లెక్క ఉంది చెట్టు మీద. ఉమ్. ఓకే. ఇదే పురుగు ఉమ్. బూడిద లెక్క చెట్టు మీద ఓకే. ఇట్లా మొత్తం. ఇది నల్లి నల్లి. ఏమవుతుందనంటే నల్లి సమస్య. ఈ టెంపరేచర్ ఏం సార్ ఎట్లా సార్ మరి అని సార్ని పిలిపించడం వల్ల ఆ. సార్ ఇదేంటంటే సార్ ఏమంటే రాసిండు. నల్లికి ఏం మందులు ఉపయోగపడతాయండి మనకి ఇక్కడ? నల్లికి వచ్చేసి ఇప్పుడు ఇలాంటి సమస్య ఉన్న దానికి ఆ. కీసిన్ అన్నదాన్ని ఓకే. కీసిన్ అన్నదాన్ని వాడిస్తాము. తర్వాత డ్యూయోసిన్ అన్నదాన్ని వాడిస్తాము. ఉమ్. దీంతో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఏం చేస్తామనంటే మనం దక్షాన్ని కూడా వాడుతున్నాం. ఓకే. దక్ష వాడుతున్నాం. తర్వాత దీంతో పాటు మనకి కొత్తగా వచ్చింది స్పైడర్ సిన్ అన్నది, ఆ. దాన్ని వాడిస్తున్నాము. ఓకే. అది కూడా మంచి రిజల్టే ఉంది స్పైడర్ సిన్. రిజల్ట్ ఎలా ఉందండి? రిజల్ట్ సూపర్ ఉంది సార్. నిజం డ్యూయసిన్ చెప్తున్నారా? లేదు ఇది డ్యూయసిన్ కూడా ఇప్పుడు సూపర్ ఉందని చెట్లు ఉన్నాయి, చెప్తున్నారు. అది చెట్లు వాస్తవా కాదా? వాస్తవే. ఇప్పుడు దాని 6 చెట్లు ఉన్నాయి ఆడ చూపించండి కొట్టినా. ఒకసారి మరి. దారి ఆ. ఇది వరకు చెట్లు ఆ చెట్లను చూసే కొట్టించినాం. ఆ డ్యూయసిన్ కొట్టినాక బూడిద మొత్తం పోయింది. ఇక ముందర ఉంది రండి, నేను చూపిస్తా. చెట్లు ఉన్నాయి అంటే ఆల్రెడీ తాకుతున్నది అన్నప్పుడే నేను 20 చెట్లకు తలగానే సార్ వచ్చిన అదే టైంకు చూపించిన. నేను ముందు జాగ్రత్తతోటి. అదే live లో నాకు చెప్తున్నారు, అందుకే మరి. లేదు అట్లేం లేదు. అయితే అన్నపూర్ణ చెట్టు? ఇదే సార్ ఇగో ఆ, ఇదిగో దీనికి ఏం వాడారు? మొత్తం తెల్ల నల్లి డ్యూయసిన్ వేయడం సార్. ఇగో డ్యూయసిన్ గ్రోవెల్, ఇగో డ్యూయస్ సార్ ఇవన్నీ ప్యాకెట్ అయ్యేనా? ఇవే. ఇవి ఈ 2 కొట్టినాక ఆ నల్లి మొత్తం కంట్రోల్ అయింది సార్. మంచిగా అయింది. కొమ్మ ఎండిపోతుంది. అది వచ్చినాక
ఈ కొసలకు వచ్చి ఇక్కడ దాకా ఎండిపోవడం. ఓకే ఇది కొట్టినాక చాలా మారింది. ఓకే లేకపోతే ఈ చెట్టు పోయేది. ఇదా ఆ, ఉమ్. అంతా బతికే ఇం- చెట్టు పోయేది సార్ ఆ చచ్చిపోయే చెట్టు. బతికిందా ఇది మొత్తానికి పట్టింది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఆ, ఇట్లా నేను ఇట్లా బసతో దుడిచినా కూడా పోవట్లే అది. ఓకే ఆ, ఇంకా సార్ అప్పుడు సార్ ఏం సార్ ఇది పరిస్థితి ఏంది సార్ అని వచ్చి, అరే రే, ఇది వచ్చిందా, దీన్ని కంపల్సరీ మనం ఇప్పుడు నువ్వు ఎమర్జెన్సీలో కొట్టాలని సార్ ఈ డ్యూఎస్సీను ఇది పవర్ మ్యాక్స్ ఇవన్నీ రాసి ఇచ్చినాకనే ఉమ్. మంచి పని చేసి సార్. తర్వాత అదే అది అక్కడ కూడా ఉండే ఈ ఆ చెట్లు బలమైనవి సార్. ఉమ్. ఓ చాలా చెట్లు పోయినాయి. పోతాయి అనుకున్నా. అంటే సారు మరి ఏం సార్ ఇట్లా అవుతుంది చెట్లు, మరి ఎందుకు ఎండిపోతున్నాయి అని అంటే వచ్చి చూసిండు సారు. ఉమ్. అరే దీనివల్ల కూడా చెట్టు ఎండిపోయే అవకాశం ఉందా, నువ్వు కంపల్సరీ నేను మందు రాసిస్తా కొట్టాలి అని అంటే ఈ డ్యూఎస్సీను ఈ పవర్ మ్యాక్స్ ఇది కొట్టిన తర్వాత ఇంకో డబ్బా ఇచ్చిండు సారు. ఉమ్. ఆ డబ్బా ఇక్కడనే ఉంది సార్. అది అది దేనికి వాడారు అది అది నల్లికి. ఉమ్. ఇగో ఈ బూడిద ఈ నెల్ చెట్టుకు వస్తుందిగా మొదలు కాంచి ఆ, ఇది ఇది వాడినా ఓకే. ఇది సూపర్ పని చేసింది. స్పైడర్ సీన్ స్పెడిసిన్. స్పైడర్ సిన్ ఇది ఒక్కటేసారి కొట్టిన సార్. మామూలుగా ఇప్పుడు కాకపోతే షాంపూలో చూడమని కొట్టినందుకే సూపర్ 100 చెట్లకు మంచి పని చేసింది. ఇక మిగతా చెట్లు కూడా కొట్టాలి ఇంకా. 100 చెట్లు 100 ml 100 చెట్లకు వస్తా సార్ 100 కాదు, ఇది 100 ml, ఇది 5 పంపులకి. 5 పంపులు సార్. 5 పంపులకి. 5 పంపులు వస్తాయి. ఐదు అంటే ఎట్లా వాడాలి అసలు ఇది స్పైడర్ సీన్ అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి ఇది మనం? లీటర్కి 1 ml చొప్పున దీన్ని లాంగ్ డ్యూరేషన్ గా పనిచేస్తుంది. ఇది బాగా ఎక్కువ రోజులు ఓకే దాని మీద ఉన్న సొల్లు నల్లి మీద బాగా పనిచేస్తుంది. ఇక మిగతా రైతులకు కూడా వాడిచ్చిన తర్వాత ఇది మన దాన్ని ఫస్ట్ మన కాడ ఉండే ఓకే షాంపిల్ ఫస్ట్ కొట్టిన తర్వాత మిగతా దానికి కూడా మీరు అందరికి అన్ని చెట్లకు కొడుతురు అని చెప్పేసి ఉమ్. ఒకటి నా దగ్గర ఉంటే ఇచ్చిన అన్నట్టు. మంచి పని చేస్తే ఒక ఇప్పుడు 5 దీంట్లో పంపులకు నల్లి ఏం కొట్టినాం. లేదండి మీకు ఏం లేదు సార్. నల్లి సమస్య కానీ ఏం మచ్చ లేదు. సమస్య కానీ ఏం లేదు ఇగో ఇది వరకు ఇంకా ఇట్లా మన ఆకుల మీద ఇదే సేమ్ ఇట్లా ఉండే. ఓకే, ఇదా? ఇది లేదు సార్. ఓకే ఇదంతా చచ్చిపోయింది కదా ఇప్పుడు? చనిపోయింది. ఓకే ఇప్పుడు పోయింది. ఇది కొట్టినాకనే ఉమ్. ఈ డ్యూఎస్సీను కొట్టినాక చాలా వరకు తగ్గిపోయింది ఉమ్. సార్. కాకపోతే షాంపుల్ అది కూడా కొట్టడం అది ఇంకా మళ్ళీ మంచి పని చేసింది. ఇంకా ఓకే బాగుంది, పర్లేదు. ఇప్పుడు ఏమైందని అంటే దీంట్లో తెల్లదోమ పచ్చదోమ అనేది ఒకటి దోమ నల్లి అనేది ఉండేసేసి బాగా విపరీతంగా జిబ్బుమంటుండే దీనికి. ఓకే అదే సార్ ఇట్లా విపరీతంగా వచ్చింది కదా, మనం మంచిగా ఉన్న తోట ఇట్లా అయింది ఏందని చెప్పాను అన్నప్పుడు దాన్ని విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దాంట్లో డ్యూఎస్సీను పిప్రోనిల్ అని ఇమిడాక్లోపైడ్ ఇది 40%, అది 40% ఉండే. పిప్రోనిల్ 40%, ఇమిడాక్లోపైడ్ 40%. ఈ టెక్నికల్ ఉన్నది మనం దీన్ని తీసుకొచ్చేసి దీన్ని రైతులకు వాడిచ్చిన తర్వాత బాగుంది. దీని సేలింగ్ కూడా మంచిగా ఉంది. దీని ఫీడ్బ్యాక్ కూడా రైతుల నుంచి కూడా మంచిగా వచ్చింది. ఆ టైంలో వేరే ఏం చేసినా కంట్రోల్ కావట్లేదు. అది దీని శాతం అనేది ఎక్కువ ఉన్నది అన్నట్టు. నల్లి శాతం ఎక్కువ ఆ, ఉండాలి, అది కంట్రోల్ దోమ ఉండాలి. అనేది ఎక్కువ ఉంది. విపరీతంగా జిబ్బు అంటుండే. తోటలకు వస్తారకల్లానే చూస్తారకల్లా ఉమ్. విపరీతంగా జిబ్బు మంచిగా ఉంటుంది. ఉంది. అసలు ముఖం మీదకే వస్తుండే. అంత బాగుంది. అంటే అంత బాగా లేతగా ఉన్నప్పుడు విపరీతంగా దాని మీద అటాక్ చేసింది. అది ఓకే బాగా లేత స్టేజ్లో ఉన్నప్పుడు, లేత ఇగురు ఉన్నప్పుడు, లేత పిండి ఉన్నప్పుడు అటాక్ చేసింది. అటాక్ చేసి దాన్ని నష్టపరుస్తున్నప్పుడు ఆ టైంలో మనం దీన్ని తీసుకొచ్చినాం అన్నట్టు. దీన్ని రైతుల ముందుకు తీసుకొచ్చేసి బత్తాయి తోటలు అనేది ఈ సంవత్సరంలో మనం వాడించడం జరిగింది.